చేసి అదే నుంచి బ్యాగ్ నుంచి मैग्नेट ఇంకేం మాట్లాడుతున్నా ఇబ్బంది పడుతున్నారు ఎమర్జెన్సీ చూసారు మీరు ముందు బస్సు ఎరగొండ పోవాలని ఆపింది బస్సు అందువల్ల తెల్లవారుజామున 5 గంటలకి మార్కాపురంలో ఒక లారీ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూసినాము. ఆ యాక్సిడెంట్ ప్రదేశం చూస్తే సుమారుగా 14 మంది చనిపోవడం నిజంగా జరిగింది. ఈ 14 మందికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇటువంటి ఇన్సిడెంట్లు రీసెంట్ గా కర్నూలులో జరిగింది, మళ్ళా ఇప్పుడు జరిగింది. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా పూర్తిగా గవర్నమెంట్ ఒక ట్రాన్స్పోర్ట్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ వ్యవస్థ కలిసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఫ్యూచర్ లో జరగకుండా నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన మృతులందరికీ 14 మందికి సుమారుగా 20 లక్షలు ఎక్స్ట్రా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కాపురం హెడ్ క్వార్టర్స్ లో ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి సుమారుగా 15 మందిని ఒంగోలు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది.
ఇక్కడే మెడికల్ కాలేజ్ నిజంగా ఉండింటే ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు, ఒంగోలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. అందువల్ల గవర్నమెంట్ కూడా ఎమ్మటే ఈ ప్రాంతంలో గవర్నమెంటే మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతులు చనిపోయిన వాళ్ళందరికీ ₹1,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కొక్కరికి ₹1,00,000 పార్టీ నుంచి కూడా అందరికీ అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా ఇటువంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గవర్నమెంటే ఇటువంటి జరగకుండా, ఫ్యూచర్ లో ఇన్సిడెంట్లు జరగకుండా ఎంబడే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ రోజు బస్సు కానీ లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్లు, లైసెన్సులు సరిగా ఉన్నాయో లేవు కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఈ బస్సులు స్టార్ట్ అయ్యేటప్పుడు లాంగ్ జర్నీ పోయే బస్సులకు కూడా ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ దాగున్నారా, బ్రీత్ అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ టెస్టులు కూడా చేయాల్సి ఉంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి. చనిపోయిన వాళ్ళందరికీ, మృతులందరికీ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. రాయవరం గ్రామం దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బస్సులో ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నివసిస్తూ ఇక్కడికి వారు పండగల కోసం రావడం జరిగింది. అటువంటి చిన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు కాబట్టి వీరందరికీ చనిపోయిన వారందరికీ కూడా మంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలా అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఎవరైతే ఈరోజు ఈ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య చికిత్స అందించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి పునరాలోచన చేసుకుని బేసిజాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వం పరంగానే పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజే మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇది ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఇది రాజకీయం చేయాలనే కోణం లేకపోయినప్పటికీ గమనించాలి మనందరం. ఈ కూటమి ప్రభుత్వం మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇచ్చింది. కానీ ఈ జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఈ చిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళను కూడా ఇక్కడ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒంగోలు రిమ్స్ కు పంపించడం అంటే ఎంత దురదృష్టకరమో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందాలంటే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రానికి ఒక ప్రయోజనం చేకూరే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గ తరఫున మరొక పర్యాయం వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తా ఉన్నా. అలాగే మా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈరోజు చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ₹1,00,000 ప్రకారం మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మా జిల్లా అధ్యక్షుల వారు ఈ అమౌంట్ ఇచ్చేదానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నియోజకవర్గ బాధ్యుడిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.